భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భారత్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో 28 పరుగులతో ఓటమి పాలైన అద్భుతంగా పుంజుకుని రెండో టెస్ట్ మ్యాచ్లో విశాఖ వేదికగా విజయం సాధించింది. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఇద్దరూ అసాధారణ ప్రదర్శన చేసి రెండో టెస్టులో భారత్ జట్టుకు చక్కటి ఆధిక్యతను కట్టబెట్టారు. అన్నిటినీ మించి ఈ మ్యాచ్లో గిల్ ఫామ్లోకి రావడం శుభసూచకమనే చెప్పాలి. గడిచిన 11 టెస్ట్ మ్యాచ్ల్లో గిల్ ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేదని, అతనిపై విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్న తరుణంలో గిల్ సెంచరీతో సమాధానమిచ్చి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీమిండియా ప్రదర్శనను అభినందించాడు సునీల్ గవాస్కర్. అలాగే టీమిండియాలో మిగతా ఇద్దరూ ఎప్పుడు ఫామ్లోకి వస్తారంటూ ప్రశ్నించాడు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు విజయం తాలూకు ఘనత పూర్తిగా యువ ఆటగాళ్లకే దక్కాలి. ముఖ్యంగా జైస్వాల్ ఓపెనర్గా వచ్చి అసాధారణ పోరాట పటిమ కనబరిచి డబుల్ సెంచరీతో సత్తా చాటగా రెండో ఇన్నింగ్స్లో అందరూ విఫలమైనప్పుడు గిల్ తన పవర్ ఏంటో చూపించాడు. అతనిలో ఆ క్యాలిబర్ ఉంది అన్న విషయం అందరికీ ముందే తెలుసు. గిల్ ఫామ్లోకి రావడం టీమిండియాకు మంచిదే. కానీ ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ మరోసారి నిరాశపరిచారు. గిల్ కరెక్ట్ సమయంలో తన అవసరమేంటో గుర్తించి జట్టుకు ఏ విధంగా సహాయపడ్డాడో వీరిద్దరూ కూడా అదే విధంగా ఉపయోగపడతారేమో అనుకున్నాను. కానీ వీరు ఇప్పటికీ అదే పేలవ ఫామ్ కొనసాగిస్తూ జట్టుకు ఉపయోగపడకపోగా భారంగా మారారు. మూడవ టెస్టులో అయినా రోహిత్, అయ్యర్ ఫామ్లోకి వస్తారని ఆశిస్తున్నాను అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.